తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. మీ బంగారాన్ని బాబీ గోల్డ్ బయర్స్ అదే రోజు ఆన్లైన్ ధరకు కొని అప్పటికప్పుడే డబ్బులు ఇవ్వబడును. కాంటాక్ట్ నెంబర్ 7093169898. నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. గుర్తుపెట్టుకోండి, నేను కిషోర్ కుమార్. వైసీపీ కార్యకర్తలకి, ముఖ్యంగా వైసీపీ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండేటటువంటి వాళ్ళకి ఒక షాకింగ్ వార్త. శ్రీరెడ్డిపై కేసు నమోదు, అరెస్టుకు రంగం సిద్ధం. అరెస్టు కూడా అయిపోయారేమో అనేటటువంటి డౌట్ వస్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితులు. ఎస్, ఈ వార్త వినగానే ఖచ్చితంగా వైసీపీ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండేవాళ్ళు షాక్కు గురవ్వక తప్పదన్నమాట. ఎందుకంటే ఆవిడని అభిమానించే వాళ్ళ సంఖ్య వైసీపీ సోషల్ మీడియాలో చాలా ఎక్కువగా ఉంటుంది. మెయిన్ సపోర్టర్స్ కూడా వాళ్లే కాబట్టి. సో దీనికి సంబంధించి ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ మీడియా కానివ్వండి, సోషల్ మీడియా కానివ్వండి, వివిధ యూట్యూబ్ ఛానల్స్ కూడా పెద్ద ఎత్తున వార్తలు అయితే హల్చల్ చేస్తున్నాయి. కేసు నమోదైన మాట అయితే వాస్తవం. అరెస్ట్ అయ్యిందా లేదా, అరెస్టు చేస్తున్నారా లేదా, అరెస్టుకు ప్రయత్నాలు జరిగాయా లేదా అనేది అయితే ఇంకా పూర్తి స్థాయిలో క్లారిటీ అయితే రాలేదు. ఈ నేపథ్యంలోనే శ్రీరెడ్డితో కాసేపటి క్రితమే మేము ఫోన్లో మాట్లాడే ప్రయత్నం చేసాం. అయితే ఫోన్లో అందుబాటులోకి రాలేదు. ఫోన్ సిగ్నల్ కూడా సరిగ్గా లేదనుకుంటా, అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అని చెప్పేసి వస్తుంది. సో అది విన్న తర్వాత మరికొన్ని అనుమానాలు కూడా కొంత బలంగా వస్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఏం జరిగిందనేది కూడా క్లియర్గా తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఒకసారి మనం వార్తా కథనాలు చూసినట్లయితే చాలా క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. మనం ఈనాడు ఓపెన్ చేస్తే చాలా క్లియర్గా సినీ నటి శ్రీరెడ్డిపై కేసు నమోదంటూ కూడా తాజాగా ఒక వార్త అయితే ఇందుట్లో కనిపిస్తోంది. ఏముంది అందుట్లో అని ఒకసారి మనం చూసినట్లయితే, సినీ నటి యూట్యూబర్ శ్రీరెడ్డిపై కర్నూలు 3వ పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు లోకేష్ అనితలపై ఎన్నికలకు ముందు అనుచిత వ్యాఖ్యలు చేస్తూ పలు వీడియోలను శ్రీరెడ్డి విడుదల చేశారు. శ్రీరెడ్డి అనుచిత వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని కర్నూలుకు చెందిన టీడీపీ నాయకులు 3వ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టుగా అయితే తెలుస్తోంది. సో శ్రీరెడ్డి మీద కంప్లైంట్ ఇచ్చింది ఈయన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాజు యాదవ్. సో ఒక్కసారి మనం రాజు యాదవ్తో కూడా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేద్దాం. నేను ఆయన్ని ఫోన్ లైన్లోకి తీసుకుంటాను. శ్రీరెడ్డి మీద కేసు పెట్టినటువంటి, కంప్లైంట్ ఇచ్చినటువంటి రాజు యాదవ్తో ఒకసారి మాట్లాడదాం. ఆ తర్వాత ఇంకా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి రాజు యాదవ్ కాల్ చేద్దాం. రాజు గారు నమస్తే అండి. నేను లైవ్ లో ఉన్నాను, కిషోర్ కుమార్. రాజు యాదవ్ గారు, ప్రస్తుతం చూసాము ఇప్పుడు ఈనాడుతో సహా చాలా వెబ్ ఆర్టికల్స్లో కానివ్వండి, యూట్యూబ్ ఛానల్స్లో కానివ్వండి, ఇదే అంశం, మీరు కంప్లైంట్ ఇచ్చిన అంశం అరెస్ట్ అయిందా, అరెస్ట్ అవుతుందా లేదా అనేటటువంటి డైలమాలో ఉన్నటువంటి పరిస్థితి చాలా క్లియర్గా కనిపిస్తోంది. సో ఒక్కసారి మీరు ఇచ్చిన కంప్లైంట్ గురించి చెప్తారా? సార్, శ్రీరెడ్డి గారు వచ్చేసి గత ఎన్నికల ముందు కానీ, ఎలక్షన్ తర్వాత కానీ నారా చంద్రబాబు నాయుడు గారి గురించి, వారి ఫ్యామిలీ గురించి, నారా లోకేష్ గారి గురించి, అలాగే డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారి గురించి, మరి తర్వాత వంగలపూడి వనిత గారి గురించి, ఈరోజు హోంశాఖ మంత్రి అయిన వాళ్ళ గురించి చాలా దిగజారుడు మాటలు మాట్లాడి, వ్యక్తిగతంగా కానీ లేదా వాళ్ళ మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడినందువల్ల టీడీపీ నాయకులైన మా మనోభావాలు దెబ్బతీయడం వల్ల ఇలాంటి మాటలు కరెక్ట్ కాదు. ఏదైనా వ్యక్తిగతంగా అంటే కొద్ది వరకు మనం ఒకరిని దూషించుకోవచ్చు, లేదంటే మాట్లాడొచ్చు. కానీ మరీ దిగజారుడు మాటలు అంటే అసలు లేడీస్ అయితే ఆ మాటలు వినలేరు. మేము మగవాళ్ళం మనం కూడా వినలేము. అంత దిగజారిన మాటలు మాట్లాడి వాళ్ళ మనోభావాలు దెబ్బతీసి మాట్లాడడం కరెక్ట్ కాదు. ఈ సోషల్ మీడియాను వాడుకొని ఎప్పుడు చేసింది ఈ కామెంట్లు శ్రీరెడ్డి? ఎప్పుడు చేశారు ఆ కామెంట్లు? గత ఎలక్షన్ కన్నా 6 months బ్యాక్ నుంచి కావచ్చు, లేదంటే మన ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా చేశారు సార్. ఓకే, ఎలక్షన్ తర్వాత కూడా కామెంట్లు చేశారు. నారా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు చేశారు. తర్వాత ఆ తర్వాత వంగలపూడి అనిత గారు చేశారు. ఇంకా పవన్ కళ్యాణ్ గారు అయితే కంటిన్యూస్ గా చేస్తూనే ఉన్నారు. చాలా 2-3 సంవత్సరాల నుంచి కూడా చేస్తున్నారు. కాబట్టి ఇది ఎప్పటికైనా కూడా కరెక్ట్ కాదు, దీన్ని ఖండించాలనే విధంగా మేము ఈ రోజు దాన్ని నిన్న కంప్లీట్ చేయడం జరిగింది సార్. మరి ఇంత గ్యాప్ ఎందుకు తీసుకున్నారు? ఎన్నికల రిజల్ట్ తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత, ప్రమాణ స్వీకారం పూర్తయిన తర్వాత దాదాపు 40 రోజులు 50 రోజులు గడిచిపోయింది కదా. ఇన్ని రోజులు గ్యాప్ ఎందుకు తీసుకున్నారు? అంటే తెలుగుదేశం ప్రభుత్వం గెలిచిన తర్వాత కూడా ఆమె ఆపట్లేదు, కంటిన్యూస్ గా చేస్తున్నారు. కానీ ఎక్కడ స్టార్ట్ చేసినా సరే ఎండింగ్ అది చేయాలి కదా సార్. ఎందుకంటే అప్పుడు వచ్చేసి ఆమె వైసీపీకి ప్రభుత్వానికి
పాజిటివ్ గా మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో వాళ్ళని జగన్ గారిని పొగుడుతూ వాళ్ళ అండదండలు తీసుకుని ఎక్కడికంటే ఎక్కడ దాకంటే నీచేతంగా ఘోరంగా మాట్లాడారు. కావున అది ఎప్పటికైనా సరే ఎండ్ కావాలని ఈ రోజు మనం కంప్లైంట్ చేయడం జరిగింది. ఎందుకంటే వీళ్ళంటి వాళ్ళని చూసి ఇంకొకరు ఇలాగే మాట్లాడుకుంటూ పోతే అది దానికి వాల్యూ ఉండదు కదా సార్. సోషల్ మీడియా అనేది ఒక వేదిక. ఆ వేదిక అనేది ఆనందంగా ఆహ్లాదకంగా ఉండాలి కానీ వ్యక్తిగతంగా తర్వాత నీచంగా అసలు వీడియోలు చూస్తే మీకే అర్థమవుతుంది. మనం వినలేమండి ఆ మాటలు. అలాంటి మాటలు మాట్లాడి దిగజారి విధంగా మాట్లాడింది కాబట్టి దాన్ని ఎప్పటికైనా సరే ఖండించడం జరిగింది సార్. సో ఇప్పుడు మీరు చెప్పింది ఓకే, పర్వాలేదు, మీరు ఎప్పుడు కంప్లైంట్ చేసినా సార్ అది మీ హక్కు. కానీ ఇప్పుడు సమయం సందర్భం చూసి ఇప్పుడు కంప్లైంట్ చేస్తే చూసారా, కక్ష సాధింపు చర్యలు అధికారంలోకి రాగానే మొదలు పెట్టారని చెప్పేసి మీ మీద కూడా కొన్ని ఆరోపణలు రావచ్చు కదా. అంటే కక్ష సాధింపు చర్యలు ఏం కాదండి ఇది. బట్ మనము మీకు చూస్తే వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక వ్యక్తి భావ ప్రకటన చేసే పరిస్థితి కూడా లేదు. నాకు అన్యాయం జరిగింది మహాప్రభు అని ఎవరైతే కేసు పెడతారో వాళ్ళపైన కూడా కేసులు పెట్టే అరాచకమైన పరిపాలన అది. అలాంటి టైంలో మనం పెట్టడం కరెక్ట్ కాదని చెప్పి ఈ రోజు మాకు అవకాశం వచ్చింది కాబట్టి ఇది కూడా మా నారా చంద్రబాబు నాయుడు అన్నారనో లేకపోతే ఇంకోరు అన్నారు కానీ సభ్య సమాజానికి ఇది కరెక్ట్ కాదు, మహిళలకి అసలు కరెక్ట్, అసలు మహిళల విలువను పోగొట్టే విధంగా ఆమె దిగజారుడు మాట్లాడుతుంది. ఇలాంటి ఒకరికొకరు చూసి ముందుకు రాకూడదు, ఇక్కడికి అడ్డుకట్ట వేయాలా, ఒకరికి ఏదైనా చర్య తీసుకొని శిక్ష పడితే ఇంకొకరు రారు అనే ఉద్దేశంతో మనం పెట్టడం జరిగింది సార్. రాజు యాదవ్ గారు, ఇప్పుడు మీరు వినే ఉంటారు, చూసే ఉంటారు, చాలా సందర్భాల్లో ఇలాంటి కామెంట్లు చేసినా సరే నా వెనక ఎవరూ లేరు, నేను వైఎస్ఆర్సీపీ అభిమానిని, కార్యకర్తనేం కాదని చెప్పి శ్రీరెడ్డి చాలా సందర్భాల్లో తన వీడియోలో కూడా చెప్పారు. సో మీరేమనుకుంటున్నారు, తన సొంతంగా ఇలాంటి కామెంట్లు చేస్తుంది అనుకుంటున్నారు, దీని వెనక ఎవరైనా ఉండి నడిపిస్తున్నారు అనుకుంటున్నారా? సార్, వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆమె వెనకాల లేకపోతే అంత నీచంగా అంత ధైర్యంగా ఎలా మాట్లాడుతుంది సార్? ఆమెకి కంపల్సరీ ఎన్నికల నుంచి మాట్లాడి ఈ మాటల వల్ల ఎవరైతే మాటలు పడినారో వాళ్ళు హింసకు గురి కావాలి, వాళ్ళ ఆనందం పైచేతకు ఆనందం చూడాలనే ఒక ఆనందంతో చేసిన కక్ష సాధింపు చర్యల్లో ఇదొక భాగం సార్. సో పోలీసులు కేసు తీసుకున్నారా, ఏం చెప్పారు? కేసు తీసుకున్నారు సార్, దానికి కావాల్సిన ఎవిడెన్స్ ఇవ్వమన్నారు, వీడియోలు ఇచ్చాము, కేసు అయితే నమోదు చేశారు సార్, ఎఫ్ఐఆర్ అయింది. సో చర్యలు ఎప్పుడు ఉండొచ్చు అంటారు సార్? చర్యలు ఎప్పుడు ఉండొచ్చు అంటారు? చర్యలు ఆల్రెడీ మేము స్టార్ట్ చేసామని చెప్తున్నారు సార్. ఓకే సార్, ఓకే, అరెస్ట్ అయితే తప్పదంటారు. అంతే సార్. రైట్, థ్యాంక్ యూ రాజు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ, వెల్కమ్ సార్. చూసారు కదా, రాజు యాదవ్ చాలా క్లియర్గా చెప్తున్నారు, మా దగ్గర అన్ని ఆధారాలు అన్ని ఎవిడెన్స్లు ఉన్నాయి, దానికి అనుగుణంగానే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, వంగలపూడి అనిత, లోకేష్ వీళ్ళందరి మీద అనేక సందర్భాలు ఎన్నికలకు ముందు తర్వాత ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడటం వల్లే, ఆ మాటలు కూడా నేను చెప్పలేను, మగవాళ్ళమైనటువంటి మనమే మాట్లాడుకోవడానికి వినటానికి కూడా కొంత ఇబ్బందికరంగా ఉంటుంది, అలాంటి భాష ప్రయోగించింది కాబట్టి దీనికి ఏదో ఒక రోజు అడ్డుకట్టపడాలి కాబట్టి ఈరోజు నేను కేసు పెట్టడం జరిగింది, చర్యలు కూడా స్టార్ట్ అయ్యాయని చెప్పేసి అయితే మొత్తానికి కంప్లైంట్ ఇచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి కర్నూలు నేత అయినటువంటి రాజు యాదవ్ స్పష్టం చేశారు. ఒకసారి పోలీసులు ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు, ఏ సెక్షన్ల కింద అయితే కేసు నమోదైంది అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కర్నూలు నుంచి మా రిపోర్టర్ మల్లికార్జున్ కూడా ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. ఒకసారి మల్లికార్జున్తో కూడా మాట్లాడి ఇంకా మరికొన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. హలో సార్. మల్లికార్జున్, ఇప్పుడే రాజు యాదవ్తో కూడా మాట్లాడాను, ఆయన చాలా క్లియర్గా కేసు నమోదు గురించి చెప్తున్నాడు. సో ఫర్దర్ డీటెయిల్స్ ఏం తెలుస్తున్నాయి, పోలీసుల సైడ్ నుంచి ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తుందా? కిషోర్, ఈ రోజు మనం చూసుకోవచ్చు, ఎవరైతే వెంకట నాగరాజు ఉన్నారో టీడీపీ బీసీసీఎల్ రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నటువంటి నాగరాజు ఈ రోజు సోషల్ మీడియాలో ఏదైతే సీఎం తో పాటుగా డిప్యూటీ సీఎం అలాగే హోమ్ మినిస్టర్ పైన కూడా ఎవరైతే శ్రీరెడ్డి ఉన్నారో ఈమె అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని చెప్పేసి అని కూడా ఈ రోజు కర్నూలు 3 టౌన్ పోలీస్ స్టేషన్ లో అయితే ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. నేపథ్యంలో 3 టౌన్ పోలీసులు అయితే ఆమె పైన 352, 353 సెక్షన్ల కింద కూడా కేసు నమోదు చేయడం జరిగింది. పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తామని చెప్పేసి అని కూడా పోలీస్ అధికారులు చెప్తున్నారు. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు, ఇలాంటి వ్యాఖ్యలు చేసినప్పుడు కూడా ఈ సెక్షన్స్ వర్తిస్తాయని చెప్పేసి అని కూడా బిఎన్ఎస్ 352, 353 సెక్షన్ల కింద కూడా కేసు నమోదు చేయడం జరిగిందని చెప్పవచ్చు. పూర్తి స్థాయిలో ఐటీ యాక్ట్ గా మనం చెప్పవచ్చు, ఎందుకంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంబంధించిన యాక్ట్స్ కూడా సిరెడ్డి పైన కూడా పెట్టడం జరిగింది పూర్తి స్థాయిలో. అయితే విచారణ కొనసాగిస్తామని చెప్పేసి అని కూడా కర్నూలు పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. అంటే ముందు నోటీస్ ఇస్తారా, 41 ACRPC నోటీసు
సర్వ్ చేసి కానీ ఇలాంటి వాటిలో యాక్షన్ తీసుకోవడానికి వీల్లేదని చెప్పేసి గతంలో కూడా కొన్ని ఆదేశాలనే కోర్టు తీర్పులు ఉన్నాయి. కాబట్టి డైరెక్ట్గా అరెస్ట్ వరకు పెడుతున్న పరిస్థితి, లేదంటే ముందు నోటీస్ ఇచ్చి విచారణకు పిలిచి ఆ తర్వాత అరెస్ట్ ఏమైనా చేస్తారా? పూర్తి స్థాయిలో నోటీస్ ఇవ్వాల్సి ఉంది. ఏదైనా సెక్షన్ లో కేసు ఎఫ్ఐఆర్ నమోదైనప్పుడు ముందస్తుగా పార్ట్ 1 సెక్షన్ ఏదైతే నోటీస్ ఉందో ఆ నోటీస్ ఇవ్వాల్సి ఉంటుంది. నోటీస్ ఇచ్చిన తర్వాత విచారణకు హాజరు కాకపోతే ఫర్దర్ యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది. నోటీసు ఇవ్వాలి ముందస్తుగా. ఎవరైతే ఫిర్యాదు చేశారో ఏ అంశం పైన ఫిర్యాదు చేశారన్న దానిపైన కూడా ముందస్తుగా సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. సమాచారం ఇచ్చిన తర్వాతనే ఒకవేళ స్పందించకపోతే, ఈ సమాచారానికి స్పందించకపోతే, నోటీస్ స్పందించకపోతే పూర్తి స్థాయిలో ఆమె పైన యాక్షన్ తీసుకునే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనపడుతుంది. ప్రస్తుతం చెన్నైలో శ్రీరెడ్డి ఉంటున్నారు కదా, అక్కడే ఉన్నారా లేదంటే ఇంకేమైనా వివరాలు తెలుస్తున్నాయా? పూర్తి స్థాయిలో అక్కడే ఉన్నట్టుగా సమాచారం అందుతుంది. అయితే ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉంది. ఎక్కడ ఉన్నారనేది, శ్రీరెడ్డి ఎక్కడ ఉన్నారని చెప్పి మనకు పూర్తి వివరాలు అయితే తెలియాల్సి ఉంది. ఇంకా సో వైసీపీ తరపున ఆవిడ వకాలు తప్పుచ్చుకుని మరి ఒక పక్క నేను కార్యకర్తను కాదు అని చెప్తూనే నాకు అభిమానం జగన్మోహన్ రెడ్డి అంటే, వైఎస్ఆర్ అంటే అభిమానం అని చెప్పేసి ఆవిడ అనేక సందర్భాల్లో మాట్లాడింది కదా. మరి వాళ్ళ నుంచి రియాక్షన్ ఏమొస్తుంది? తన కార్యకర్తగానే చూస్తున్నారా, సేవ్ చేస్తున్నారా? కిషోర్, మనం చూసుకుంటే గతంలో కూడా శ్రీరెడ్డి జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా మాట్లాడారు. ఆ తర్వాత ఈ 2024 ఎన్నికల్లో కూడా ఓడిపోయిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డిని తిట్టడం జరిగింది, ఇదే సోషల్ మీడియా వేదికగా కూడా. అయితే ఎప్పుడు ఎవరిపైన ఎలా విరుచుకుపడుతుందో అన్న ఇది మాత్రం లేదు. ఎవరి మీద కూడా ఆమె అవలీలగా కూడా కామెంట్స్ చేయడము పరిపాటిగా మారినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు ఇటీవల ఈ అధికారంలోకి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ పైన కూడా అదే తరహాలో ఆమె వ్యాఖ్యలు చేయడం పట్ల కూడా టీడీపీ నేతలందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో వైసీపీకి అనుకూలంగా మాట్లాడారు, ఆ తర్వాత ఓడిపోయిన తర్వాత ఆమె వ్యతిరేకంగా మాట్లాడారు. తర్వాత ఇప్పుడు మరి చూసుకుంటే టీడీపీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. అంటే సంఘటన ఏది లేకపోయినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో ఆమె ఈ విధంగా ఉన్నత స్థాయి పదవిలో ఉన్నటువంటి వ్యక్తులు, రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో, ముఖ్యమంత్రి కావచ్చు, ఉప ముఖ్యమంత్రి కావచ్చు, అలాగే హోంమంత్రి, ఇలా ఏదైతే పెద్ద పెద్ద వారు ఉన్న వారిపైన కూడా సోషల్ మీడియా వేదికగా కూడా అసభ్యకరమైనటువంటి వ్యాఖ్యలు చేయడము, దూషించడం లాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇవన్నీ ఎక్కడో ఒక దగ్గర కట్టడి చేయాలన్న ఉద్దేశంతో కూడా ఈ రోజు కర్నూలు చెందినటువంటి నాగరాజ్ యాదవ్ పూర్తి స్థాయిలో కూడా ఆమె పైన ఫిర్యాదు ఇవ్వడం జరిగిందనే మనం చెప్పవచ్చు. కిషోర్, థ్యాంక్ యూ మల్లికార్జున్, థ్యాంక్ యూ. రైట్, అదే పరిస్థితి రాజు యాదవ్, అదేవిధంగా మా మల్లికార్జున్ మాట్లాడింది కూడా ఇప్పటివరకు విన్నాం. సో మొత్తానికి సోషల్ మీడియాలో వైసీపీకి అనుకూలంగా మాట్లాడుతున్నాను, వైసీపీని సపోర్ట్ చేస్తున్నాను, వైసీపీకి మైలేజ్ తీసుకొస్తున్నాను అనేటటువంటి విధంగా అనే భ్రమలో ఉన్నటువంటి శ్రీరెడ్డి మొత్తానికి కొన్నిసార్లు కట్టు తప్పి అనుచిత వ్యాఖ్యలు కూడా చేశారు, బూతు మాటలు కూడా ప్రయోగించారు. ఆ నేపథ్యంలోనే ప్రస్తుతానికైతే కేసు నమోదైంది, తొందరలోనే విచారణకు వస్తుంది. నోటీసులు అందుకోవటం, లేదంటే నోటీసులు రెస్పాన్స్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది కాబట్టి నోటీసులకి. సో నోటీసుల తర్వాత విచారణకు పిలిపించడం, అవసరమైతే అరెస్టు చేసేటటువంటి అవకాశం కూడా ఉంది. అయితే ఇది వెంటనే జరిగిపోయేటటువంటి ఆస్కారం అవకాశం అయితే లేదు. మొత్తానికి శ్రీరెడ్డి అయితే ప్రస్తుతం చిక్కుల్లో పడింది, పేకల లోతులో కూరుకుపోయింది అనుకోవచ్చు. మరి దీని నుంచి వైసీపీ బయటపడేసే ప్రయత్నం చేస్తుందా, ఆవిడకి న్యాయ సహాయం చేస్తుందా, ఆవిడకి సపోర్ట్గా అండగా ఉంటుందా లేదా అనేది అయితే ముందు తెలియాల్సింది. ఇది అసలు మ్యాటర్, అసలు కథ.